కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గం మధురనగర్లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ శ్రేణులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే రవిశంకర్పై తీవ్రంగా మండిపడ్డారు. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంను విమర్శించే అర్హత రవిశంకర్కు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్న రవిశంకర్ నియోజకవర్గ అభివృద్ధికి ఏం చేశారని ప్రశ్నించారు. రవిశంకర్ చెల్లని రూపాయంటూ తీవ్ర స్థాయిలో విమర్శించారు. మా ఎమ్మెల్యే గారి మీద ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగింది. మరి తాను చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఓర్వలేక తనకు వస్తున్నటువంటి పేరు నేమ్ను మరి ఇలా చొప్పదండి నియోజకవర్గంలో సువర్ణ అక్షరాలతో లిఖించబడినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒక్క బ్రిడ్జి రాముడి బ్రిడ్జి కాదు, 10 సంవత్సరాల నుంచి ఏం చేయలేదు. మీరు నిలబడి ఇలా అది క్లియర్ చేయించి ప్రజలకు సౌకర్యం ఏర్పరిచినటువంటి ఎమ్మెల్యే గారు. అదే రకంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి పరిస్థితి. ఇలా ఎమ్మెల్యే గారు పట్టుకొని నువ్వు మాట్లాడే అర్హత అనేది నీ స్థాయి ఏంది? ఇలా నువ్వు చెల్లవనే ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేను పనికిరావనే నేను ప్రజలు పక్కన పెట్టాడు, నేను అవాయిడ్ చేసాడు. ఓడిపోయిన నువ్వు ఇలా మా ఎమ్మెల్యే గారిని మరి పట్టుకొని ఒక ప్రజా నాయకులు ఇలా ఎమ్మెల్యేలు ఎంపీలు రాజకీయ నాయకులు అంటారు, కానీ మా మేడిపల్లి సత్యం గారు ప్రజల నాయకుడు. అట్లాంటి నాయకులు పట్టుకొని నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఖబర్దార్ బిడ్డ, జాగ్రత్త. ఏదేదో పిచ్చిగా మాట్లాడుతున్నావు, ఏదో నాలుక చేరేస్తా, ఏదేదో మాట్లాడుతున్నావు, జాగ్రత్త. మరి అంతా ఎమ్మెల్యే గారి దగ్గర నాకు అవసరం లేదు. నువ్వు ఎవరి నాలుక చేరేస్తావో ఎవరిని తడిపి కొడతావో చెప్పు, టైం చెప్పు, డేటు ప్లేస్ చెప్పు, నేనే వస్తా అక్కడికి. ఏం చేస్తావో నీ తాగడంతో నీ దమ్మెంతో చూస్తావు నువ్వు.